ఇప్పుడు ఎలా పెట్టవచ్చు నేను, కానీ పెట్టకూడదు. ఏం చేయాలి, పైన కొంచెం నాకు ఇప్పుడు లెవెల్ రావాలి. అయితే నేను దీన్ని ఇలా లేపుతా, ఇలా లేపి ఈ లెవెల్లో వచ్చిందా. ఇప్పుడు దీని కింద ఇట్ నీడ్ సపోర్ట్, అవునా. సో ఒక రాయి పెట్టినప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో అలా తిప్పుతాం. వై యాక్సిస్ బాగానే ఉంది, ఎక్స్ యాక్సిస్లో పోతుంది. ఓకే, సో ఇక్కడ సెట్ చేసి చిన్న రాయి ఏదైనా దీంట్లో సెట్ అయ్యేటట్టు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ నా చేయి పెడతాను. ఇలాగా చేయి పెట్టి ఎంత గ్యాప్ ఉందో చూసుకుంటాను. షేప్ ఇది ఈ షేప్ ఉండాలి, చిన్నది. మనం ఈ వర్క్ చేసేటప్పుడు రాళ్ళలో చేయి పెట్టచ్చు, అక్కడ వెళ్ళి చేయి పెడితే పాము కరిచేస్తాం. ఇక్కడే ఆ రిస్క్ ఎక్కడే. ఇప్పుడు ఇది చూస్తే కొంచెం స్టేబుల్ అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ ఇది నాకు న్యాచురల్గానే స్టేబుల్ అయిపోయింది. అక్కడ దీని మీద సెట్ అయిపోయింది, మరి ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు ఇందులో ఒకటి క్యాచ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రాయి కొంచెం స్లాంట్ ఉంది కదా, దీంట్లోకి కొంచెం ఎంటర్ అయితే బాగుంటుంది. So this is also an art. You should do it with love and affection. చూసారా, సెట్ అయిందా? ఏ సైడ్ ఇటు పెట్టాలి తెలుసుకోవాలి. సెట్ అయిందా? ఎక్స్ యాక్సిస్ తిప్పితే ఇక్కడ బొమ్మలైంది. అప్పుడు ఏం చేస్తాం, చిన్న మొక్క తీసుకొని ఇక్కడ సెట్ చేస్తాం. కానీ ఇక్కడ చేయబడితే ఎంత ఉంది, ఇది తీసుకుందాం. సన్నది లోపలికి వెళ్ళాలి, లావుది బయట ఉండాలి. దీన్ని ఏమంటారు, వెజ్ అంటారు. ఆల్రెడీ ఒకటి వేస్తాను కదా, అది ఇబ్బంది పడుతుంది, తీసేస్తాను. ఇది వెళ్ళిపోయింది, స్టేబుల్ చాలు. ఓకే, నెక్స్ట్ ఎక్కడ, ఇప్పుడు చూడండి, పర్లేదు. ఇప్పుడు ఇక్కడ డెప్త్ ఎక్కువ ఉంది కదా, అక్కడ ఇప్పుడు ఇక్కడ బల్జ్ ఎక్కువ ఉంది కదా, పైన ఫ్లాట్ ఉంది కదా, ఇది ఎలా పెడతా. సెట్ అయిపోయిందా? సెట్ అయిందా? ఇప్పుడు ఇంకో టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు రాళ్ళ మధ్యలో ఉంది కదా, ఇది ఇక్కడ ఒక సన్న స్టోన్ అన్న ఇది ఉందిగా, సెట్ అయిపోయిందా? నేను ఎందుకు లక్కీగా చెప్పాను. ఇప్పుడు ఇది మేకులా దించాలి. మేకులా దించేటప్పుడు దీని మీద ఒక చెయ్యి ఉండాలి, దీని మీద ఒక చెయ్యి ఉండాలి. ఈ రెండింటిని పట్టుకొని దించాలి మేకులాగా. ఇది కొంచెం ఎలా టచ్ చేయండి, ఎలా టచ్ చేయండి.